బాబా ఆమ్టే డిసెంబర్ 26, 1914 సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్ఠురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితో పాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008 ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషి సల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి. డిసెంబర్ 26, 1914లో మహారాష్ట్రలోని వార్తా జిల్లా హింగంఘాట్లో ఒక ఉన్నత దేశస్థ బ్రాహ్మణ జాగీర్దార్ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే కాగా చిన్నతనంలోనే అతన్ని బాబా అని పిలిచేవారు. బాబా అనేది ఎవరో ప్రదానం చేసిన బిరుదు కాదు, అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దు పేరు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్తాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా మహాత్మా గాంధీ వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంతకాలం సేవాగ్రం ఆశ్రమంలో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు. 1946లో బాబా ఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాతి కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధన తాయి, మరాఠీలో తాయి అనగా పెద్దక్కగా పిలువబడింది. వారికి వికాస్, ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజ సేవకై పాటుపడుతున్నారు. ప్రకాష్ ఆమ్టే జీవన సహచరి అయిన మందాకిని ఆమ్టేతో కలిపి సంయుక్తంగా 2008లో రామన్ మెగ్సెసే అవార్డు పొందాడు. ఆనంద్వన్ బాబా ఆమ్టే స్థాపించిన 3 ఆశ్రమాల్లో ఆనంద్వన్ మొదటిది. కుష్ఠురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. ఆనంద్వన్ అనగా అర్థం ఆనందపు అడవి, ఫారెస్ట్ ఆఫ్ జాయ్. వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజులలో కుష్ఠురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్ఠురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్ప విషయం. కుష్ఠు వ్యాధి ఒక అంటురోగమని, కుష్ఠురోగులను తాకినా ఆ వ్యాధి వస్తుందనే ప్రచారంలో ఉన్న సమయంలో బాబా ఆమ్టే ఆ వదంతులను త్రిప్పికొట్టడానికి స్వయంగా ఒక కుష్ఠురోగి నుంచి బాసిల్లి క్రిములను తన శరీరంలో ఇంజెక్షన్ ద్వారా ఎక్కించుకున్నాడు. కుష్ఠురోగులకై బాబా ఆమ్టే తదనంతరం సోమనాథ్, అశోకవన్ ఆశ్రమాలను కూడా స్థాపించాడు. సమాజసేవ విషయంలో ఆనంద్వన్ ఆశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఆనంద్వన్ కై బాబా ఆమ్టేకు 1983లో డేమియన్ డట్టన్ లెప్రసీ సంస్థ నుంచి డేమియన్ డట్టన్ అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఆనంద్వన్ 2 ఆసుపత్రులను, ఒక విశ్వవిద్యాలయాన్ని, ఒక అంధుల కొరకు పాఠశాలను, ఒక అనాథ శరణాలయాన్ని కలిగి ఉంది. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 5,000కు పైగా నివసిస్తున్నారు. బాబా ఆమ్టే, గాంధీజీ సిద్ధాంతాలు. బాబా ఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి మాత్రమే కాడు, ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. ఇటీవలి కాలం వరకు గాంధీజీ సిద్ధాంతాను పూర్తిగా ఆచరించిన వ్యక్తులలో ఇతడే చివరివాడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబా ఆమ్టేకు అభయసాధక్ అనే బిరుదు ఇచ్చాడు. కుష్ఠురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబా ఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది. శేషజీవితం అణగారిన వర్గాల కొరకే గడపడమే కాకుండా, వస్త్రధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలనే స్వయం సమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించాడు. గాంధీజీ బ్రిటిష్ వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు. మరణం 2008 ఫిబ్రవరి 9 ఉదయం 4:15 గంటలకు తన ఆశ్రమం ఆనంద్వన్లో బాబా ఆమ్టే కన్నుమూశాడు. 94 సంవత్సరాల వయస్సు ఉన్న బాబా ఆమ్టే చాలా కాలం నుంచి వెన్నుపూస సమస్యతో బాధపడేవాడు.
కొంతకాలంగా రక్త కాన్సర్తో బాధపడ్డాడు. అయినను తుదిశ్వాస వదిలే వరకు తాను నమ్మిన సిద్ధాంతాలకే పాటుపడి, తన ఆశయమే లక్ష్యంగా కృషి సల్పినాడు. ఆయన భౌతిక కాయానికి ఫిబ్రవరి 10న అధికార లాంఛనాలతో మహారాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఆయన అంతిమ కోరిక భౌతిక కాయాన్ని దహనం చేయడానికి బదులు మేరకు ఖననం చేశారు. అవార్డులు. అనేక దశాబ్దాల పాటు దీనజన ప్రజల కోసం కృషి సల్పిన బాబా ఆమ్టేకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. అవార్డులతో పాటు లభించిన నగదును సాంఘిక కార్యకలాపాల కోసమే వినియోగించాడు. 1971 భారత ప్రభుత్వపు పద్మశ్రీ అవార్డు, పద్మశ్రీ పురస్కారం. 1974 మహారాష్ట్ర ప్రభుత్వపు దళిత్ మిశ్రా అవార్డు. 1978 రాష్ట్రీయ భూషణ్ అవార్డు. 1979 జమన్లాల్ బజాజ్ అవార్డు. 1983 అమెరికాకు చెందిన డామియన్ డట్టన్ అవార్డు కుష్ఠువ్యాధి పీడితుల కోసం కృషి సల్పిన వారికిచ్చే ప్రపంచంలో అత్యున్నత అవార్డు. 1985 రామన్ మెగ్సేసే అవార్డు. 1985 మధ్యప్రదేశ్ ప్రభుత్వపు ఇందిరాగాంధీ స్మారక అవార్డు. 1986 భారత ప్రభుత్వపు పద్మవిభూషణ్ అవార్డు. 1986 రాజారామ్మోహన్ రాయ్ అవార్డు. 1988 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల అవార్డు. 1988 జి.డి. బిర్లా అంతర్జాతీయ అవార్డు. 1988 ఫిక్కీ అవార్డు. 1989 అంతర్జాతీయ జిరాఫీ అవార్డు. 1990 టెంపుల్టన్ అవార్డు. 1991 రైట్ లివ్లీహుడ్ అవార్డు. ఈ అవార్డు ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతిగా పేరు పొందింది. 1991 ఆదివాసీ సేవక్ అవార్డు. 1992 మహారాష్ట్ర ప్రభుత్వపు అంబేద్కర్ దళిత్ మిత్ర అవార్డు. 1997 మహాత్మా గాంధీ చారిటేబుల్ ట్రస్ట్ అవార్డు. 1999 గాంధీ శాంతి బహుమతి. 1999 అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు. 2008 భారత్ వాసా అవార్డు.